హాయ్ అండి, నేను ఆలు పరాటా రెడీ చేస్తున్నాను. దానికోసం ఒక కుక్కర్లో ఆలు కట్ చేసి బాయిల్ చేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ వేసి. తర్వాత మైదా పిండి ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా తడుపుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని తడుపుకోవాలి. సాఫ్ట్గా వస్తుంది చపాతీ. ఈ విధంగా తడుపుకోండి. ఆలు పరాటాకి మైదా పిండి అయితేనే బాగుంటుంది. తడిపిన తర్వాత సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు ఆలుగడ్డ ఉడికిన తర్వాత దాని తొక్క తీసేసుకోవాలి. ఇట్లా స్మాష్ చేసుకోండి చేయితోటి. ఎక్కువ మెత్తగా ఉడకకుండా కొంచెం పలుకు మీద తీసేయాలి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లెమన్ దాని జ్యూస్ రాకుండా కొద్దిగా లెమన్ యాడ్ చేసుకోండి. జ్యూస్ రాకపోతే దాని పీలర్తో యాడ్ చేసుకోండి. ధనియా పొడి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకోండి. అన్నీ మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రావాలి బౌల్. ఇప్పుడు రౌండ్ చేసుకొని చపాతీ రౌండ్స్ చేసుకొని ఆలు మిశ్రమం అలా స్టఫ్ చేసుకోవాలి. పెనం పెట్టుకొని ఇప్పుడు చపాతీ వేయించుకోవాలి. కొద్దిగా పెనం వేడి ఉంటే మంచిగా ఫ్రై అవుతుంది చపాతీ. ఈ విధంగా స్లోగా బెలాంచుకోవాలి. పెనం పైన వేసుకొని రెండు దిక్కులు నెయ్యి లేదా ఆయిల్ యాడ్ చేసి స్ప్రెడ్ చేయాలి. నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది. 2 సైడ్స్ మంచి కాలేలా మీడియం ఫ్లేవర్ దానిపైన మంట పైన కాల్చుకోవాలి. ఆలు పరాటా రెడీ విత్ కర్డ్.